మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్రలో నిన్న ఆయన పైన జరిగినటువంటి రాయి దాడి పైన ఈ రోజున వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రతిపక్షాలైతే కనుక తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపైన మాట్లాడుతూ ఎయిర్ గన్ తోటి షూట్ చేశారు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జరిగింది అంటూ, అలాగే మంత్రి రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేదో చంద్రబాబు నాయుడు కుట్రతోటి ఈ విధంగా రాళ్ళు విసిరించారు, చంద్రబాబు నాయుడు ఈ విధంగా దాడి చేయించాడు అని చెప్పేసి అని చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఇది ఏదైతే కోడికత్తి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కోడికత్తికి కొనసాగింపుగా ఇప్పుడు కోడికత్తి 2.0 అంటూ కూడా ప్రతిపక్షాలు దీన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ అంశం అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారింది. మరి ప్రధానంగా జరిగినటువంటి ఈ రాయి దాడిని ఏ విధంగా చూడాలి, అలాగే ఈ రాయి దాడిలో ఎవరి వైఫల్యం ఏ విధంగా ఉంది, అదే సమయంలో అధికార పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తులు చేస్తున్నటువంటి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏదైతే ఈ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర, మరి ముఖ్యమంత్రి వెళ్తున్నటువంటి బస్సు యాత్ర రూట్లో పవర్ కట్స్ 3 గంటలు, మరి రోప్ పార్టీ లేదు, భద్రతా వైఫల్యమా ఇవి ఏమీ తెలియదు, కానీ ఈ రాయి అనేది తగిలింది, ఈ రాయిని చంద్రబాబు వేయించాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వరుస పెట్టి అసలు ఆ రాయి తగిలిన అంశం ఇంకా మనం జర్నలిస్టులం కాబట్టి స్క్రోలింగ్ పాయింట్స్ కొట్టి ఇంకా టీవీలో స్క్రోలింగ్స్ వచ్చే లోపే అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందరకు వచ్చేసి ఆ సాక్షి టీవీ లైవ్లో మాట్లాడేసేయడం, ఇవన్నీ ఎలా చూడాలి సార్? ఇది వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా కూడా ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారంటే, అంతకుముందు కోడికత్తి దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇతను అపోజిషన్ లీడర్. అప్పుడు దాడి జరిగితే సానుభూతి వస్తుంది. ఇప్పుడు దాడి జరిగితే పిచ్చోడు అనరు, ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి అంటారా అనరా? ముఖ్యమంత్రి నువ్వే కదా, నీకు రక్షణ వచ్చి చంద్రబాబు కల్పిస్తాడా అంటారా అనరా? ఇది ఇప్పుడు ఈ చిన్న లాజిక్ని మిస్ అయిపోయి, ఈ చాలా చిన్న లాజిక్ కదా ఇది. నీకు దాడి జరిగితే పోలీసులందరూ నీ మనుషులు, నువ్వు గీత గీస్తే దాటని మనుషులు అందరూ రెడ్లు, ఎస్పీలు రెడ్లు, డీజీపీ దగ్గర నుంచి అందరూ రెడ్లే. అంటే నీ కులస్తులు, నీ కడప వాళ్ళు అందరూ నీ వాళ్ళే ఉన్నారు. దాడి ఎట్లా జరిగింది? దాడి ఎట్లా అసలు నువ్వు దాడి ఎందుకు ఆపలేకపోయారు? ఈ క్వశ్చన్లు ఇప్పుడు రాష్ట్రం మొత్తం అడుగుతున్నారు. వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఇట్లా కోడికత్తి డ్రామా చేసినట్టు మళ్ళీ చేస్తే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వస్తుందని ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు నువ్వు కదా ముఖ్యమంత్రి, నువ్వు ఫెయిల్. ఇది ఎవరు ఫెయిల్యూరు? జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కిందకు వస్తుంది. ఈ లాజిక్ని మర్చిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి, అతను కూడా పాపం జర్నలిస్టే, మరి నాకన్నా కూడా సీనియర్ జర్నలిస్టు, ఈర్గంతో కాల్చారని చెప్తున్నాడు. అది ఎంత సీరియస్ చెప్తున్నాడంటే, మరి ముఖ్యమంత్రి నువ్వే కదా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా డిఫాక్టో సజ్జల రామకృష్ణారెడ్డే కదా. పైగా ఈ హోంమంత్రులందరూ ఆడవాళ్ళని హోంమంత్రులుగా పెట్టుకొని అధికారం చలాయిస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డే కదా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు? ఎక్కడైనా శాంతి భద్రతల విషయం దాని మీద ఏ వివరణ ఇవ్వాలన్నా, ఇంక్లూడింగ్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు, వివరణ ఇస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డే కదా. మరి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పరిస్థితి మొత్తానికి బాధ్యత వహించాలి కదా. ఆయనే వచ్చి నీకు ఎయిర్ గన్ పెట్టి కాల్చారు, అది కాల్చారు, ఇది కాల్చారు. అసలు ఇంకొకటి ఏంటంటే సతీష్ గారు, 8:10కి ఈ దాడి జరిగింది. అంటే దాడి జరిగిందా, చేశారా, ఇవన్నీ పక్కన పెట్టండి. 8:10కి సంఘటన జరిగింది. 8:11 కల్లా ప్లేకార్డులు ఎక్కడి నుంచి వస్తాయండి? చంద్రబాబు నాయుడు రాక్షసుడి రూపంలో కలర్తో పెద్ద పెద్ద ప్లేకార్డులు తయారు చేశారు. ఎట్లా తయారు చేస్తారు చెప్పండి? ఒక్క నిమిషంలో, 2 నిమిషాల్లో 1, 2 కూడా కాదు జిరాక్సులు, కలర్ జిరాక్సులు, ఒక 100 కలర్ జిరాక్సులు, మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడ పట్టినా ఆ కార్డులు పెట్టి ధర్నాలు చేశారు. ఎట్లా చేస్తారు చెప్పండి? హౌ ఇట్ పాసిబుల్? అంటే దాడి జరుగుతుందని ముందర తెలిస్తే కదా ఈ ఏర్పాట్లు చేసుకునేది. వీళ్ళందరూ ఆ అంబటి రాంబాబు,
ఈ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చేసి అసలు వెంటనే ఇప్పుడు అంబటి రాంబాబుకి కొంచెమైనా బుర్ర ఉండాలి కదా, తన మంత్రి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక మంత్రి వచ్చి దాడి జరగంగానే ఈ దాడి చంద్రబాబు చేయించాడని చెప్తాడేంటి? అసలు అతనికి బుర్ర ఉందా అంబటి రాంబాబుకి? నువ్వు మంత్రివి కదా, నువ్వు యువర్ క్యాబినెట్ మినిస్టర్. నువ్వు దాడి జరిగిన ఒక 5 నిమిషాల కల్లా వచ్చేసి ఈ దాడి చంద్రబాబు చేయించాడు, అది చేయించాడు, ఇది చేయించాడు. తెలుగుదేశం వాళ్ళు ఈర్ష్య పట్టలేకపోతున్నారు. అంత జనం అంతా అసలు విపరీతంగా వస్తుంటే, జగనన్నకి నిరాజనాలు పడుతూ ఉంటే అది చూసి భరించలేక తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు. ఇవన్నీ చెప్తావేంటి? నీకు మంత్రిగా నీకు ఒక బాధ్యత ఉంటుంది. ఈ అంబటి రాంబాబే కాదు, ఇంకొక రోజా ఉంది కదా మంత్రి, ఆమె కూడా జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక తెలుగుదేశం వాళ్ళు దాడి చేయించారు అని. అంటే తెలుగుదేశం వాళ్ళు దాడి చేయించాలి అంటే వాళ్ళు పెద్ద ప్లాన్ వేసుకున్నారు సతీష్ గారు. మొత్తం ఏంటి అంటే మీకు ఒక విషయం మీరు గమనించే ఉంటారు. ఆ ర్యాంప్ వాక్ నడవమన్నా లేకపోతే సాయంత్రం 6 తర్వాత మీటింగుల్లో పార్టిసిపేట్ చేయమన్నా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు, చీకటి పడ్డది, జాగ్రత్తగా అందరూ ఇళ్ళకి వెళ్ళండి, చీకటి పడ్డది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని చెప్పాడు. మరి నిన్న రాత్రి 8-10 దాకా ఎందుకు ప్రచారం చేశాడు? 6 క్లోజ్ చేస్తున్నాడు కదా క్యాంపెయిన్. చీకటి పడితే అతను క్యాంపెయిన్ చేయటం లేదు కదా. నిన్న 8 వరకు క్యాంపెయిన్ ఎందుకు చేశాడు? క్యాంపెయిన్ చేసేటప్పుడు కరెంట్ ఎందుకు పోయింది? కరెంటు అంటే ముఖ్యమంత్రి పర్యటనలో కరెంటు ఎందుకు తీసేశారనే విషయం కూడా ఈ అంబటి రాంబాబు, రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి కదా. అంటే కరెంటు కోతలు మొదలైనవి అని చెప్పటానికి భయమే. జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటానికి మొత్తం అంతా చీకటి ఉండేలాగా చూసుకున్నారా జాగ్రత్తగా? అంటే దాడి ఎవరు చేసినట్టు? తెలుగుదేశం వాళ్ళు చేసినట్ట. ఈ మంత్రులకి వీళ్ళందరికీ ఏంటి అంటే మొత్తం ఎట్లయినా సరే ఎలక్షన్లలో సానుభూతి పొందాలి. సానుభూతి ఆయన ప్రతిపక్షంలో ఉంటే వస్తుంది. అందుకని ఇమ్మీడియట్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెట్టేసుకొని అప్పుడు రాళ్ళదాడి చేసుకున్నట్టయితే అమ్మ బిడ్డని అన్యాయం చేశారు, మాజీ ముఖ్యమంత్రి మీద దాడి చేశారు, ఇప్పుడు పాపం జగనన్న అధికారంలో లేడు కదా, అందుకని ఇట్లా జరిగింది అని సానుభూతి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా పదవికి అంటే ఇప్పుడు ఎటు తాత్కాలిక ముఖ్యమంత్రి కదా, ఆ పోస్ట్ కూడా రిజైన్ చేసేసి ఫెయిర్గా ఎలక్షన్లకు వెళ్ళిపోదామని అనుకుంటే అప్పుడు దాడి చేయించుకుంటే ఆయనకి ఏదైనా సానుభూతి వస్తుంది. ఆ పాపం మంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయంగానే ఆయన మీద అటాక్ చేశారనే సానుభూతి వస్తుంది. అందువల్ల ఆ పనిలో ఉంటే బెటరు. ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ నడిపేది వాళ్ళు, పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది. అవన్నీ వదిలేసి ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు, ఎవరు చేయించారో? నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అది నీకు సిగ్గుచేటు కదా. నీ డీజీపీ ఏం చేస్తున్నాడు, నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు నీకు కరెంటు తీసింది ఎవడో ఫస్ట్ అది కనుక్కోమని చెప్పు. ఈ అంబటి రాంబాబుకిను, ఈ రోజాకి, కొడాలని వీళ్ళందరినీ కరెంటు తీసేశారు, ఎవరు తీసేశారు అనేది ముందర అసలు వాళ్ళు ఎంక్వైరీ చేసి దర్యాప్తు దాని మీద చేయాలి. ఎందుకు ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ ఎందుకు తీసేశారు? అంటే ఆయన బస్సు మీద నిలబడతాడు కదా, వైర్లు తగిలితే ఇబ్బంది అని చెప్పి పోలీసులే కరెంట్ ఆపించారట సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళి. మరి పోలీసులే దాడి చేయించారా? మరి చుట్టూతర లైట్లు ఉంటాయి కదండి, ఎవరు దాడి చేశారో తెలిసేది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? మరి ఆ రాయి మరి కొడాలి నాని వేసాడా, రోజా వేసాడా, అంబటి రాంబాబు వేసాడా తెలియాలి కదా. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? అందుకని వాళ్ళు వైర్లు తగిలితే ఇదవుతుంది, వైర్లు తగిలితే చెప్పాలి, ముందర చెప్పాలి వైర్లు ఉన్నాయని. అసలు ముఖ్యమంత్రి బస్సు మీద నిలబడి ఇది చేసి 8 చేయట్లేదు కదా సతీష్ గారు, 6 క్లోజ్ చేస్తున్నాడు. పాపం ఎక్కడ స్పందన కూడా రావట్లేదు. అందుకని అసలు పోలీసులే బాధ్యత వహించాలి, ఈ మంత్రులే బాధ్యత వహించాలి.
ఈ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఈ మంత్రులు బాధ్యత వహించాలి. అసలు ఈ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంటు ఎప్పుడైతే 8:10కి దాడి జరిగింది, 8:12, 8:13 కల్లా అంటే 3 నిమిషాల్లో వీళ్ళు రియాక్షన్ ఎందుకు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగినప్పుడు వెంటనే వచ్చేసి విజయసాయిరెడ్డి క్లియర్ కట్గా చెప్పేశాడు, చాలా బాధాకరమైన విషయం, వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని. ఆ తరహాలోనే ఈ మంత్రులు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి వీళ్ళ మీద విజయసాయిరెడ్డిని ఆ కేసులో ఎటు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈ కేసులో కూడా ముఖ్యమంత్రి మీద అటాక్ చేసిన కేసులో కూడా ఈ మంత్రుల్ని విచారించాలి. ప్లస్ ప్లే కార్డు పట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఈ ప్లే కార్డులు మీకు ఎవరు ఇచ్చారు అనేది క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తే నిష్పక్షపాతంగా. ఆ విజయవాడ పోలీస్ కమిషనర్ ఉన్నాడు కదా, ఆయన కూడా జగన్ భక్తుడు. మరి అంతమంది భక్తుల్ని చుట్టూతా పెట్టుకొని డీజీపీ కానీ లేకపోతే ఐజీ ఇంటెలిజెన్స్ కానీ విజయవాడ పోలీస్ కమిషనర్ వీళ్ళందరూ జగన్ భక్తులు. మరి ఇంతమంది జగన్ భక్తులు ఉన్నాయి, అటాక్ ఎట్లా జరిగింది అనేది ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జరిగినటువంటి దాడికి సంబంధించి ఎవరైతే ఈ రోజున మంత్రులు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ దాడి ఘటన పైన ప్లకార్డులు ఎవరైతే కనుక నిన్న ఘటన జరిగినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు తెలియజేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని, అలాగే ఈ రకమైనటువంటి కామెంట్స్ పాస్ చేస్తున్నటువంటి మంత్రుల్ని కూడా వెంటనే విచారణ జరపాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఈ దాడికి వైఫల్యం అనేటువంటిది ఆ ప్రభుత్వము మంత్రులే తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.